హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఎండుమిర్చితో చేస్తున్నాను. ముందుగా 2 కట్టలు గోంగూరని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దానికి 100 గ్రాములు ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, వీటిని వేపుకొని సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే బాండిల్లో ఆరబెట్టుకున్న గోంగూరని కూడా తీసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరని బాగా మగ్గనివ్వాలి, కలుపుతూ ఉండాలి. ఇలా గోంగూర బాగా మగ్గిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో సపరేట్గా తీసుకొని చల్లారబెట్టుకోవాలి. గోంగూర పచ్చడి ఇది గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకుంటే పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి, రుచికి తగినంత సాల్టు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటిని మిక్సీ కొంచెం బరగ్గా పట్టుకోవాలి. చల్లారిన గోంగూరను కూడా వేసుకొని మిక్సీ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా బాండిల్లో వేసుకొని బాగా పోపు అంతా పచ్చడికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.